హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు అవాయిడ్ చేయొచ్చు, ఎవరు కంపల్సరీ తీసుకోవాలనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది కదా. ఫస్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ని ఎవరు అవాయిడ్ చేయొచ్చు? హాస్పిటల్ బిల్స్ని 5 lakhs కానీ 10 lakhs కానీ 20 lakhs కానీ మేము ఈజీగా పే చేసుకోగలుగుతాం. దాని తర్వాత కూడా మాకు ఎలాంటి బర్డెన్ ఉండదు అని అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి గవర్నమెంట్ అందిస్తున్న ట్రీట్మెంట్. హాస్పిటల్స్లో మీరు ట్రీట్మెంట్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ మేము అడ్జస్ట్ అవ్వగలుగుతాం ఆ ట్రీట్మెంట్ అని అనుకుంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఆరోగ్యశ్రీ కానీ లేదంటే సెంట్రల్ నుంచి వస్తున్న గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. సో వీళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. కానీ కూడా ఒక కండిషన్ ఉంది. సో గవర్నమెంట్ అందిస్తున్న ఒక హెల్త్ ఇన్సూరెన్స్లో కంప్లీట్గా ఆల్ డిసీజెస్ అనేది కవరేజ్ అనేది అవ్వవు. ఇస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి పర్టికులర్ డిసీజ్లో ఒక పర్టికులర్ అమౌంట్ వరకు మాత్రమే కవరేజ్ అనేది ఉంది గైస్. సో కంప్లీట్గా టోటల్గా మన క్యాష్లెస్ అనేది జరగదు. ఒకవేళ మీకు అప్రూవల్ వచ్చినా కానీ దానికి టైం పడుతుంది. సో ఈ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలో వద్దా అనేది డిసైడ్ కావాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎంప్లాయర్ నుండి మాకు కంప్లీట్గా లైఫ్ లాంగ్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనుకుంటే కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇది అనేది రేర్ కేసెస్లో జరుగుతుంది. కంప్లీట్గా లైఫ్ లాంగ్ మనకి టోటల్గా కవరేజ్ అనేది ఉండదు. ఒక పర్టికులర్ పర్సంటేజ్లో మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్ ద రిటైర్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలనుకుంటే ఇన్కమ్ పైన ఫ్యామిలీ కంప్లీట్గా డిపెండ్ అయితే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని కంపల్సరీ తీసుకోవాలి. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మీ సేవింగ్స్ని సేవ్ చేసుకోవచ్చు. సో లైఫ్లో ఒక్కసారైనా మనం హాస్పిటలైజ్ అవుతాం కాబట్టి ఒక్క సింగిల్ బిల్ చాలు మన టోటల్ సేవింగ్స్ని స్మాష్ చేయడానికి. సో ఎవ్రీ పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీకు జాబ్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ లైఫ్ లాంగ్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోయినా, కంపెనీ స్విచ్ అయినా కానీ ఆ టైంలో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఒక పర్సనల్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని మెయింటైన్ చేస్తే మీకు కంప్లీట్గా టోటల్ సేవింగ్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు గైస్. సో ఒక్క హాస్పిటల్ బిల్ చాలు మన టోటల్ సేవింగ్స్ని స్మాష్ చేసేస్తుంది గైస్. సో కంపల్సరీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ని మెయింటైన్ చేయాలి లైఫ్ లాంగ్. సో ఒకవేళ మీకు బర్డెన్ అనిపిస్తే ఈఎంఐ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు. సో మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి డిసీజెస్ అనేది రావు. కాబట్టి కంపల్సరీగా మనము హెల్త్ ఇన్సూరెన్స్ని ఒక చిన్న ప్రీమియం తోటి మనం మంత్లీ పే చేసుకుంటే మన సేవింగ్స్ అనేది కాపాడుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ.